Fifthly, ఐదవదిగా David loved the house of God. దావీదు దేవుని ఇంటిని కూడా ఎంతో ప్రేమించినవాడు. Psalm 26. 26వ కీర్తన. Psalm 26. 26వ కీర్తన. Verse 8. 8వ వచనం. Psalm 26 verse 8. 26వ కీర్తన 8వ వచనం. Lord, I loved the habitation of thy house, the place where thine honor dwelleth. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. Dear young people, ప్రియమైన యవనస్తులారా, love the house of God. దేవుని ఇంటిని ప్రేమించు. Honor the house of God. దేవుని ఇంటిని ఘనపరచు. That is what God taught to me also. అదే దేవుడు నాకు కూడా నేర్పిన పాఠం. When I was born again, నేను తిరిగి జన్మించిన తర్వాత I went to the house of God, Jagarshaman, Chennai. చెన్నైలో ఉన్న జెహోషువ ప్రార్థనా మందిరానికి నేను వెళ్తూ వచ్చేవాడు. In the house of God only, God taught me to honor Him, to honor the word of God, to honor the house of God, to honor the servants of God. ప్రభువును, ప్రభు వాక్యాన్ని, ప్రభు ఇంటిని, దేవుని యొక్క సేవకులను ఘనపరిచేది దేవుడు నాకు దేవుని ఇంటిలోనే నేర్పిస్తూ వచ్చాడు. God spoke to me that I should honor the house of God. దేవుని ఇంటిని నేను ఘనపరచాలని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. Isaiah chapter 58. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. When I went first time to the house of God, Jagarshaman, and this is the word through which God spoke to me that I should honor the house of God. జెహోషామాలో దేవుని మందిరానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళినప్పుడు దేవుని మందిరాన్ని నేను ఘనపరచాలనే విషయాన్ని ఈ వచన భాగం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. Isaiah chapter 58 verse 13 and 14. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాలు. Shall we all read together, please? అందరం కలిసి దయచేసి చదువుదాం రెండు Please వచనాలు. turn to the passage and read. దయచేసి అందరూ బైబిల్ తెరచి యెషయా గ్రంథం 58, 13, 14 వచనాలు కలిసి చదువుదాం. Verse 13 and 14 of Isaiah 58. యెషయా గ్రంథం 58, 13, 14 వచనాలు. If thou turn away thy foot from Sabbath, from doing thy pleasure on my day, call the Sabbath delight, the holy of the Lord honorable, shall honor him, not doing thine own way, nor finding thine own pleasure, nor speaking thine own words. దాని ఘనముగా ఆచరించిన నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారము చేయకు, లోకవార్తలు చెప్పుకొనకై ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. For the mouth of the Lord has spoken it. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. God spoke to me. ప్రభు నాతో మాట్లాడారు. Turn away thy foot from the Sabbath, from doing thine own pleasure on my holy day. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండి ప్రతిష్ఠిత దినమని ఘనముగా దాన్ని ఆచరించిన ఎడల. Sunday is the Lord's day. ప్రభు దినము అది ఆయన దినం. It is a holy day. అది పరిశుద్ధమైన దినం. It is not a holiday. అది మనము విశ్రాంతి తీసుకునే దినము కాదు. It is a holy day and Lord's day. అది పరిశుద్ధ దినము, అది ప్రభు దినం. That day belongs to the Lord. ఆ దినము ప్రభువునకు చెందినది. Lord spoke to me very clearly. ప్రభు చాలా స్పష్టంగా నాతో మాట్లాడారు. Sunday, the Lord's day, is belong to the Lord. ఆదివారము ప్రభు దినము, అది ప్రభువుకు సంబంధించిన దినం. He spoke to me that I should spend the whole day in the house of God on the Lord's day. ప్రభు దినమున ఆదివారమున దినమంతా పూర్తిగా దేవుని ఇంటిలో గడపాలని ప్రభు నాకు నేర్పించారు. So I made a covenant with the Lord. Lord, from today onwards I will honor your house. నేను దేవునితో ఆ రోజు నిబంధన చేశాను. ఏమనంటే, ప్రభువా ఈ దినం మొదలుకొని ప్రతి ప్రభు దినం నేను నిన్ను ఘనపరుస్తానని తీర్మానించుకున్నాను. From that day onwards I used to go to the church every Sunday. ఆ దినం మొదలుకొని ప్రతి ప్రభు దినం ఆదివారమున దేవుని ఇంటికి క్రమంగా వెళ్ళేది నేర్చుకున్నాను. I used to go on Saturday night itself to Jagarshaman. నేను జెహోషమా మందిరానికి శనివారం రాత్రే వెళ్ళేవాడును. And
get up early in the morning. ఉదయకాలమే పెందలగడ లేచి, and along with the other young boys, he used to sweep the whole compound in the జెహోషమ. జెహోషమ మందిరములో మందిరాన్ని ఆవరణాన్ని శుభ్రపరిచే వారితో కలిసి నేను కూడా పనిచేసేవాడు. and used to clean every bathroom, every latrine there. కాబట్టి ప్రతి బాత్రూమును నేను శుభ్రం చేస్తూ వచ్చేవాడును. even though it's a very menial job, ordinary job, నేను చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాను. God spoke to me that I am doing for him. నేను ఆయన కోసం చేస్తున్నాను అనేటువంటి తాత్పర్యాన్ని ప్రభువు నాకు బోధించాడు. the more I was honoring God's house, నేను దేవుని ఇంటిని ఎంతగా ఘనపరుస్తూ వచ్చానో, the more joy and peace came into my heart. ఎంత అధికమైన ఆనందము, సంతోషం, సమాధానం నా హృదయంలోనికి వచ్చేది. the Lord took away the worriness and care about my study or about my future, about my job. నా యొక్క చదువు, నా యొక్క భవిష్యత్తు, నా ఉద్యోగాన్ని గురించినటువంటి చింతలన్నీ కూడా ప్రభు తొలగించి వేశాడు. so morning we used to cook in the kitchen also. ఉదయకాల సమయంలో భోజనాన్ని సిద్ధపరిచే వారితో కలిసి నేను కూడా వంట చేసేవాడును. I used to join with those brothers and sisters who are cooking rice, sambar and rasam. ఆహారము తర్వాత సాంబారు తయారు చేసే సహోదరులతో పాటు నేను కూడా కలిసి వంట పనిలో సహకరించేవాడును. and after that 9:30 we used to sit in the worship hall. ఆ తర్వాత దేవుని ఆవరణంలో ఆరాధనలో కూర్చునేవారు. and we felt as if heaven is in the house of God. ఆరాధన సమయంలో కూర్చున్నప్పుడు పరలోకమే దిగి వచ్చింది అన్న అనుభూతి కలిగేది. as brothers and sisters worship the Lord, we were lifted in the spirit, as if we felt as if in heaven. సహోదర సహోదరులు ఆత్మవశులై వారు ఆత్మతో ప్రభువును ఆరాధిస్తూ ఉంటుంటే పరలోకమే వారి మధ్యకు దిగి వచ్చిందన్న అనుభూతి కలిగేది. at 1:30 worship service is over. ఆ తర్వాత ఆరాధన సేవ పరిచర్య అంతా ముగించిన తర్వాత and after 1:30 we'll have a love feast. 1:30 ప్రాంతానికి ప్రేమ విందు ఉంటుంది. and we used to serve food, sambar rasam. కాబట్టి సాంబారు, రసము, అన్నం అందరికి వడ్డించట్లో సహకరించేవాడును. great joy to serve the Lord. కాబట్టి ప్రజలకు అలాగ వడ్డించట్లో ఎంతో గొప్ప ఆనందం కలిగేది. and after the love feast, ప్రేమ విందు అయిపోయిన తర్వాత we will not go home. ఇంటికి వెళ్ళిపోయేవారం కాదు. we used to sit for the youth meeting from 3:30 to 4:30. 3:30 నుంచి 4:30 వరకు జరిగే యవనస్తుల కూడికలో కూడా మేము పాలు పొందేవాడును. glorious days. ఎంతో మహిమాన్వితమైన దినాలు. God blessed us during in this youth meetings also. కాబట్టి యవనస్తుల కూడికలో కూడా ప్రభు ఎంతో సహాయపడి ఆశీర్వదిస్తూ వచ్చారు. that is how God teaches the word of God to us. ఆ రీతిగా దేవుడు తన వాక్యాన్ని మాకు బోధిస్తూ వచ్చాడు. that is how God gives training in the house of God. ఆ రీతిగా దేవుడు మనకు అవసరమైన తర్ఫీదును తన ఇంటిలో మనకు అనుగ్రహిస్తాడు. after the love feast, if we avoid youth meetings, ప్రేమ విందు అయిపోయిన తర్వాత యవనస్తుల కూడిక ఉంటుంది. అది అయిపోయిన తర్వాత if you avoid youth meetings, ఒకవేళ యవనస్తుల కూడిక గనుక పాలు పొందకుండా వెళ్ళిపోతే you will be losing a great blessing. గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. we do not know what kind of blessing you are losing. ఎలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావో నీకు తెలియదు. when you go to the heaven, the Lord will tell you that day you went away home avoiding the youth meetings. these are the blessings you have lost. పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు చెప్తాడు, పలానా రోజున పలానా ప్రభు దినం ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే యవనస్తుల కూడికలో పాలు పొందకుండా నీవు వెళ్ళిపోయావు కదా, ఆ సమయంలో నేను నీ కొరకు ఆశీర్వాదించాలని సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ వీటన్నిటిని నీవు పోగొట్టుకున్నావని ప్రభు ఆ రోజు చెప్తాడు. that day you will feel very sorry. ఆ రోజు నన్ను ఎంతో విచారపడాలి, దుఃఖపడాలి. so take a decision to honor God's house. కాబట్టి దేవుని ఇంటిని ఘనపరచాలనే తీర్మానము తీసుకో. the youth meeting will be over at 4:30. యవనస్తుల కూడిక 4:30 ప్రాంతానికి అయిపోతుంది. and after that also we will not go home. అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. from 4:30 to 6 o'clock we will go for open air preaching in the neighboring city and villages in Madras. 4:30 నుంచి 6 గంటల వరకు మెడ్రాస్ పట్టణంలో ప్రతి వీధికి ప్రతి ప్రాంతానికి వెళ్ళి బహిరంగ సువార్త ప్రకటించేవాళ్ళం. we used to take Bibles and Gospels and tracts and distribute the Bibles. బైబిళ్ళు, సువార్తలు, కరపత్రికలు తీసుకొని వీధుల్లో తిరుగుతూ పంచిపెట్టేవారం. and 6 o'clock we will return with great joy. 6 గంటల సమయానికి గొప్ప ఆనందముతో మందిరానికి తిరిగి వచ్చేవాళ్ళం. we will be returning to Jehoshama
with great joy. ఆనందముతో సంతోషముతో మందిరానికి తిరిగి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. Our hearts are filled with joy. మా హృదయాలు ఎంతో ఆనందముతో పరవశించిపోయాయి. I will not be able to express that joy. ఆ ఆనందాన్ని నేను ఇప్పుడు వర్ణించలేను. You will not get such a joy anywhere. అలాంటి ఆనందాన్ని ఇంకెక్కడ మనం పొందలేం. There is a joy in serving the Lord. ప్రభువుని సేవించుటలో ఉన్న గొప్ప ఆనందం అది. There is joy in preaching the gospel. ప్రభువును సువార్తను ప్రకటించుటలో ఉన్న సంతోషం. There is joy in spending time in the house of God. దేవుని మందిరములో మన సమయాన్ని వెచ్చించుట ద్వారా ఎంతో ఆనందం మనకు కలుగుతది. And after that you will not go home also. అదైపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. We will stay in church. మందిరంలోనే ఉండేవాళ్ళం. Then 6:30 to 8 o'clock there will be gospel meeting. 6:30 నుంచి 8 గంటల వరకు సువార్త కూడిక ఉండేది. We stay there. అక్కడే ఉండేవాళ్ళం. This is how God trained us. ఈ రీతిగా ప్రభువు మమ్మలను తర్ఫీదు చేశాడు. And we found by honoring God's house, God is honoring us. దేవుని గణపరచుట ద్వారా, దేవుని ఇంటిని గణపరచుట ద్వారా ఆయన గణపరుస్తూ వచ్చాడు. On Sunday all my friends will be reading in the medical books, will be very busy reading, taking coffee, tea, not to avoid sleep, but they will be preparing, but God gave us victory by honoring God's house. మిగిలిన వారంతా కూడా ఆదివారం వాళ్ళు కూర్చొని పుస్తకాలు చదివి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి టీలు దాగి కాఫీలు దాగి ఎంతో శ్రమ పడేవారు. అయితే నేను దేవుని మందిరంలో ఉండి దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా ప్రభువు ఎంతో ఘనపరిచాడు. Honor God's house, God will honor you. దేవుని ఇంటిని ఘనపరచడం ద్వారా దేవుడు తిరిగి నిన్ను ఘనపరుస్తాడు. In unknown way God blessed me. ఆ రీతిగా ప్రభువు నన్ను ఆశీర్వదించాడు. And helped me in studying medicine సంపూర్ణంగా చదవడానికి ప్రభు సహాయపడ్డారు. And unknown way Lord enabled me to get a government job. తెలియని రీతిలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి కూడా ప్రభు నాకు సహాయపడ్డారు. He was blessing only. ఆయన ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం అనుభవిస్తూ వచ్చాడు. Maybe difficulty, suffering may be there. చాలా కష్టతరమైన శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. You can see the hand of God is on you. అయితే దేవుని హస్తము నీ మీద ఉండడం అనేది నువ్వు చూస్తావు. Honor the house of God. దేవుని ఇంటిని ఘనపరచు. The Lord will honor you. ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. One word I will read and close. ఒక మాట నేను చదివి ముగించగోరుతున్నాను. Hebrews chapter 10 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. Hebrews chapter 10 verse 25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. Kindly take. దయచేసి మీ బైబిల్ తీసి చూడండి ఈ వచనం. Hebrews chapter 10 verse 25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 కలిసి ఉన్నాయి. Not forsaking the assembling of ourselves together as the manner of some is, but exhorting one another as much as more as the day approaching. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము. Do not forsake the assembly. సమాజంగా కూడుట, సంఘముగా కూడుట మానవద్దు. Do not forsake the house of God. దేవుని ఇంటిని మరవవద్దు. Dear young people, ప్రియమైన యవనస్తులారా, however busy you may be studying, మనం చదువులో చాలా నిమగ్నం అయిపోయి ఉండవచ్చు. come to the house of God on Sunday regularly. ప్రభు దినం క్రమంగా తప్పకుండా దేవుని మందిరానికి రండి. Come in time. సమయానికి రండి. Before time. సమయానికి ముందుగానే రండి. And participate in every spiritual activities in the house of God. కాబట్టి దేవుని మందిరంలో జరిగే ప్రతి కార్యకలాపాలలో పాలు పొందండి. In that way you will be trained spiritually in the house of God. ఆ విధానంలో పాలు పొందుట ద్వారా ఆత్మీయంగా తగిన తర్ఫీదును ప్రభు మనకి ఇస్తాడు. In that way you can recover all your losses. ఈ రీతిగా నీ నష్టములన్నీ కూడా నీవు తిరిగి సంపాదించుకోగలవు. House of God is a place of blessing of God. కాబట్టి నీ జీవితంలో సకల ఆశీర్వాదములను అనుభవించేందుకు కొరకే ముఖ్యమైన కారణం దేవుని మందిరం. The Lord will satisfy you with the fatness of his house. తన మందిరములో ఉన్నటువంటి మేలు చేత ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. So far you have seen 4 spiritual character of David. కాబట్టి దావీదు జీవితంలో ఈ 4 అంతల అద్భుతమైన గుణ లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. First of all, మొదటిగా he was a man of humility. దీన మనస్సు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. Secondly, రెండవది, he was a man of obedience. విధేయత కలిగిన మనుష్యుడు.
Thirdly, మూడవది, he was a man who loved the Lord. ప్రభువును ప్రేమించినవాడు. Gave first place to the Lord. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినవాడు. And fourthly, నాలుగవది, he was a man who loved the word of God. దేవుని వాక్యాన్ని కూడా ప్రేమించినవాడు. And fifthly, ఐదవది, he was a man who